ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేర్లలో శోభిత ధూళిపాల ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నాగచైతన్య వల్ల శోభిత లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదంతా నిజమే అని కూడా అంతా భావిస్తున్నారు. నాగచైతన్య శోభితతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోస్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ కూడా వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చారు. దీంతో నాగచైతన్య శోభిత డేటింగ్ లో ఉన్నారు అనేది మరోసారి రుజువైంది. అయితే ఈ వార్తల్ని నిజం చేస్తూ నాగచైతన్య శోభిత ధూళిపాల గురువారం సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా కూడా ప్రకటించారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇది ఇలా ఉంటే శోభిత ధూళిపాలకు సంబంధించిన ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతుంది. అది ఏంటి అంటే ఆమె బాలీవుడ్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో డాన్ సిరీస్ కి ఎనలేని క్రేజ్ ఉంది. మొదటి 2 పార్టుల్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించగా 3వ పార్టులో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం శోభిత ధూళిపాలను చిత్ర యూనిట్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె ఈ ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఐటెం సాంగ్ చేస్తే అది అక్కినేని ఫ్యామిలీకి భారీ షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఐటెం సాంగ్ కారణంగానే సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అనే ప్రచారం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో శోభిత ఐటెం సాంగ్ లో నటిస్తుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. మరి ఐటెం సాంగ్ విషయంలో శోభిత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.